మీ అందరికీ మనందరి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. అలాగే మీ అందరికీ ప్రభు పేరట నా నిండు హృదయంతో వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రైట్, నేను ఒక 3 విషయాలు మీ ముందు ఉంచుతాను. దేవుడు నడిపించే త్రోవలో వీరు పరిగెత్తుతున్నారు. చివరికి వీళ్ళు దేవుడు నడిపించే త్రోవకు చేరిపోతారు, గమ్యానికి. అలా అయితే ఎలాగా? నేను వీరిని ఆటంకపరిస్తే, వీరిని బలహీనపరిస్తే, వీరిని కృంగజేస్తే, వీరి మీదికి శ్రమలను తెస్తే, కష్టాలు తీసుకొస్తే, ఈ మార్గం వారిని నడిపించే దేవుడు నడిపిస్తున్న మార్గం కాదని వారు గమనించుకొని ఆలోచించుకుని, దేవుడు నడిపిస్తున్న ఆయన నడిపిస్తున్నటువంటి త్రోవలో గమ్యానికి చేరకుండా నేను ఈ కార్యాల ద్వారా వారిని ఆటంకపరచాలని సాతాను యొక్క ప్రయత్నం వాడు చేసి మనల్ని చిన్న చిన్న శ్రమలు, కష్టాలు, చిన్న బలహీనతలు, చిన్న వ్యాధి, ఇలాంటి పరిస్థితుల మధ్యలో పగబట్టారు, అసూయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు నిజంగా నన్ను నడిపిస్తున్నాడా, ఇది దేవుడు నడిపించే మార్గమేనా అనే అనుమానాన్ని మనలో పుట్టించి మనం దేవుని మార్గంలో నడవకుండా దేవునికి దూరం అయిపోయేటట్లు సాతానుడు అవి అలౌ చేస్తాడు. అపవాది వాటిని మన మీదికి తీసుకొస్తాడు. మనం వెళ్తున్న మార్గంలో అంతా సవ్యంగా వెళ్ళిపోతుంటే దేవుని మార్గం ఇది అని వెళ్ళిపోతాం. ఖచ్చితంగా దేవుడు నడిపించే గమ్యానికి చేరిపోతాం. అది వీడికి ఇష్టం ఉండదు. అందుకని వాడు ఏం చేస్తాడంటే ఆయన నడిపిస్తున్న త్రోవలో కూడా మనకు చిన్న చిన్న ఇబ్బందులు, బాధలు, శ్రమలు, కష్టాలు, ఈ బలహీనతలు, ఈ వ్యతిరేకతలు మన మీదికి తీసుకొచ్చి ఇది దేవుని మార్గం కాదు అని మనం ఆలోచించి ఆ దేవుని మార్గంలో నడుస్తున్న మనం ఆ దేవుని మార్గాన్ని విడిచి వెనుకకు తిరిగిపోయేలాగా అపవాది మన మీద దాడి చేస్తాడు. కానీ ఇది ఆయన నడిపిస్తున్న త్రోవే అని మనం ఎవరికి వారు, ఇప్పుడు నేను 3 చూపిస్తాను, వాళ్ళకలాగా మనం గుర్తుపట్టాలి. వాళ్ళకలాగా మనం గుర్తుపట్టకపోతే ఆ 3లాగా మనం దేవుని మార్గం నుండి వైదొలిగిపోతాం. దేవుని గమ్యానికి ప్రభువు నడిపించే ఉన్నతమైన స్థితికి మనం చేరలేకపోతాం. గనుక ఈ 3ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు చూపిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని దృష్టిలో పెట్టండి. ఎవరైనా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటే మాత్రం నేను చాలా సీరియస్ అవుతాను. వాక్యం మీద దృష్టి పెట్టండి. వాక్యం వింటూ ఉండగా, వాక్యం వింటున్న మిమ్మల్ని అపవాది వేరే ఆలోచనల వైపు నడిపిస్తుంటే వాడితో చెప్పండి, సాతానా నీ నోరు ముయ్యి, నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్విప్పుడు మాట్లాడే అవసరత నాకు, చెప్పండి గట్టిగా, నాకు లేదు అని చెప్పాలి. ఈయన మాట్లాడే మాట ఈయనే మాట్లాడుతున్నాడని విశ్వాసం ఉంచండి. ఈయన మాట దేవుని మాట కాదని వాడు చెప్తున్నప్పుడు వాడి నోరు మీరే ముయ్యించాలి. ఆమేన్. లేకపోతే గమ్యానికి మనం చేరలేం. వాడు డిస్ట్రాక్ట్ చేస్తాడు, వాడు మార్గాన్ని వైదొలగేలాగా చేస్తాడు. బీ కేర్ఫుల్. మనల్ని నడిపించే దేవుడు ఎట్టున్నాడో మనల్ని నడిపించే ఆ మార్గంలో నడవకుండా పాడు చేసే అపవాది కూడా అట్లే ఉన్నాడు. ఈయన పవర్, అపవాది యొక్క శక్తి కొంచెమే, కానీ మనల్ని గమ్యానికి నడిపించే దేవుని శక్తి ఎంతో ఎక్కువ, ఎంతో ఉన్నతమైనది. డోంట్ డిస్ట్రాక్ట్. ఆమేన్. రైట్, నేను మొదట చూపించే అంశం యోసేపు గురించి చెప్తాను. రెండవది నేను ఇశ్రాయేలీయుల గురించి చెప్తాను. మూడవది యోబు గురించి చెప్తాను. ఒకటి యోసేపు గురించి చెప్తాను, రెండవది ఇశ్రాయేలీయుల కోసం చెప్తాను, మూడవది యోబు కోసం చెప్తాను. క్లుప్తంగా చెప్తాను, కానీ చాలా లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వాక్యాన్ని హృదయంలోనికి తీసుకోండి. యోసేపుకి ఇంట్లో వాళ్ళ నాన్న, డాడీ వింటున్నారు, యోసేపుకి ఇంట్లో వాళ్ళ నాన్న
మిగిలిన అన్నదమ్ములందరికంటే గొప్పగా చూస్తున్నాడు. మిగిలిన అన్నదమ్ములందరికీ వాళ్ళ నాన్న ఇస్తున్న బట్టలకి, యోసేపుకి వాళ్ళ తండ్రి కుట్టిస్తున్న బట్టలకి ఎంతో వ్యత్యాసం ఉంది. గొప్పగా యోసేపు యొక్క దుస్తులు ఉన్నాయి. రెండవది, యోసేపుని దేవుడు మిగిలిన అన్నదమ్ములందరికంటే గొప్పగా చూస్తున్నాడు. యోసేపుని తండ్రి బాగా చూస్తూ ఉన్నాడు. యోసేపుని దేవుడు బాగా చూస్తూ యోసేపు యొక్క భవిష్యత్తు కోసం దేవుడు యోసేపుకి కలలు చూపిస్తున్నాడు. యోసేపుకి పద్దాక కలలు వచ్చేవి. ఆ కలలే కాదు, కలల భావం కూడా అతనికి తెలిసిపోయేది. ఇదేంటి అనేది కళ. ఆ కళ భావాన్ని కూడా దేవుడు మాట్లాడేవాడు, చెప్పేవాడు. అద్భుతం ఏంటో తెలుసా? యోసేపు తనను తాను చూసుకుంటుంటే, వింటున్నారు, యోసేపు తనను తాను చూసుకుంటుంటే ఐ యామ్ స్పెషల్, నేను ప్రత్యేకమైన వాణ్ణి అన్నట్టుంది. యోసేపును దేవుడు చూస్తున్న విధానం, యోసేపుకి ఇస్తున్న దర్శనాలు చూస్తుంటే ఆ దర్శనాలు చిన్న చిన్న ఏం కాదు. ఏమంటే వినాలి, ఆ దర్శనాలు చిన్న చిన్న ఏం కాదు. భవిష్యత్తు ఎట్లుంటుందో, ఎలాంటి గొప్ప కార్యాలు యోసేపు జీవితంలో అనుభవించబోతున్నాడో దేవుడు కలల ద్వారా చూపించేవాడు. చూస్తూ ఉంటేనేమో ఇక్కడ చూస్తున్నా, పైకి దేవుని వైపు చూస్తున్నా, అబ్బా ఎంతో దేవుడు నన్ను ఉన్నతంగా నడిపిస్తున్నాడు. ఎక్కడ చూస్తుంటే చెప్పండి, వాళ్ళ డాడీ ద్వారా పై విషయాలు, దేవుని ద్వారా అంతరంగ విషయాలు చూస్తుంటే యోసేపు బ్రతుకు ఎంతో బాగుంది. కానీ యోసేపుకు ఎదుర్కొనే విషయాలు ఉన్నాయి చూసారా, అవి అసలు ఇలా చూసుకునే విధానం కానీ, దేవుని వైపు చూసే విధానం కానీ లేకుండా ఆ కార్యాలు చేస్తున్నాయి. మీరు నోట్స్ రాస్తున్నారు కాబట్టి తర్వాత చదువుకుంటారని నేను వచనాలు ఇస్తున్నాను, మీరు రాయండి. ఆదికాండం 37వ అధ్యాయం 4 నుంచి 1 నుంచి 5 వచనాలు చదివాము. ఇప్పుడు మీరు రాసుకున్నారు ఏంటి? ఆదికాండం 37వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ఇప్పుడు చదివాము, మనం అందరం విన్నాం. 8వ వచనం రాయండి, 11వ వచనం రాయండి, 18వ వచనం రాయండి, 24వ వచనం రాయండి. 8, 11, 18, 24. 18 చదవండి ఎవరైనా ఒకరు. 37, 18 నేను చదువుతున్నా. 37, 18. అతడు దగ్గరకు రాక మీదికి వచ్చేటువంటి పరిస్థితులు చూస్తుంటే ఈ విషయం నన్ను చూస్తున్నారు, ఈ విషయం ఆ విషయం మర్చిపోయేటట్టు చేస్తున్నాయి. అవి ఈ విషయం ఆ విషయం మర్చిపోయేటట్టు వాళ్ళ అన్నదమ్ముల విధానం యోసేపుకు బాధ కలిగిస్తూ ఉంది. 24 చదవండి. అతనిని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. తర్వాత 11వ మాట చదవండి. 11వ మాట, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకమందుంచుకొనెను. ఇప్పుడే మనం చదివాం, 5వ వచనంలో చదివాం కదా. 4వ వచనంలో, వారు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. 8వ వచనం, అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత. మీకు తెలుసా, యోసేపు నడుస్తున్న మార్గం, యోసేపు చూస్తున్న కలలు, యోసేపుని తండ్రి చూస్తున్న విధానం, అది దేవుడు నడిపిస్తున్న విధానం. ఆమేన్, ఆమేన్. యోసేపును తండ్రి చూస్తున్న విధానం కానీ, యోసేపును దేవుడు చూస్తున్న విధానం కానీ, దేవుడు నడిపించే మార్గం అది. కానీ యోసేపు ఎదుర్కొంటున్న విషయాలు ఉన్నాయి చూశారు. అతనికి కలుగుతున్నటువంటి, ఇదిగో 6 వచనాల్లో నేను చెప్పాను, ఈ 6 వచనాల్లో యోసేపు ఎదుర్కొంటున్నటువంటి బాధలు ఉన్నాయి చూశారు. ఈ బాధలు నన్ను చూస్తున్నారు, దాన్ని మర్చిపోయేటట్టు చేస్తున్నాయి. అదే సాతానుడు పని. చెప్పండి, అదే అపవాది పని. ఏంటో తెలుసా? నిన్ను దేవుడు నడిపిస్తున్నాడు అని నువ్వు గుర్తించకుండా దేవుడు నడిపిస్తున్న మార్గంలో నిన్ను శోధిస్తాడు, నిన్ను బలహీనపరుస్తాడు, నిన్ను కృంగజేస్తాడు, నీ మీదికి పగ వచ్చేటట్టు చేస్తాడు, నిన్ను ద్వేషించేటట్లు అపవాది చేస్తాడు. కానీ నువ్వు నడిచే మార్గం మాత్రం అది దేవుడు నిన్ను నడిపించేదే. ఆమెన్ చెప్పండి. నో డౌట్. చెప్పండి, నో డౌట్ అనండి. నో డౌట్, నో డౌట్. దేవుడు నడిపిస్తున్నాడు. ఆమెన్.
ఇప్పుడు 28వ వచనం చదవండి నాన్నగారు. 28వ వచనం. మిద్యానీయులైన, ఇక్కడ నేను ఇలా చదువుతున్నాను, వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మేశారు. దేవుడు నడిపిస్తే ఇతను నమ్మేయడం ఏంటండి? దేవుడు ఈయనని నడిపిస్తుంటే, యోసేపును దేవుడు నడిపిస్తుంటే అన్నదమ్ములు పగబట్టడం ఏంటండి? అన్నదమ్ములు బాధ కలిగించడం ఏంటండి? అన్నదమ్ములు అతన్ని కనీసం ఏం చేయట్లేదట, కనీసం పలకరించనైనా క్షేమ ఎరా బాగున్నావా? ఇంటికి వచ్చిన తర్వాత అందరూ భర్తని అడుగుతారు, ఏమండి బాగానే జరిగిందా, ఏమిటది ప్రయాణం, ఏమండి ఈవేళ వ్యాపారం ఎలా ఉంది, ఈవేళ అంతా ఓకేనా? పిల్లల్ని అడుగుతారు, ఎరా స్కూల్కి వెళ్ళావు, బాగానే వెళ్ళావా, బాగానే వచ్చావా, ఇబ్బంది ఏం లేదుగా, స్కూల్లో అన్ని చెప్పావా అన్ని అడుగుతారు. కనీసం ఈ చిన్న పిల్లోడు, వీడు ఎన్నవాడు, 11వ వాడు, లాస్ట్ వాడు ఇంచుమించుగా. ఈ లాస్ట్ వాడిని పెద్దవాళ్ళు, బుద్ధున్న వాళ్ళు అడగొద్దు, అడగట్లా. వింటున్నారా? అడగట్లా. కానీ అతని మీద పగబట్టారు. కానీ యోసేపును మాత్రం దేవుడే ఆ త్రోవలో నడిపిస్తారు. ఆమేనండి. ఎవరు నడిపిస్తున్నారు? దేవుడే నడిపిస్తున్నాడు. ఒకసారి 39వ అధ్యాయం 2-4 వచనాలు చదవండి. 39వ అధ్యాయము ఆదికాండం 39 2-4 వచనాలు చూడండి. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. 4వ వచనమా 3వ వచనమే. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. దేవునికి స్తోత్రం చెప్తారా? వింటున్నారా? ఇన్ని పరిస్థితులు జరుగుతున్నాయి యోసేపు మీద వ్యతిరేకతగా. కానీ యోసేపుకు దేవుడు ఎట్టున్నాడు చెప్పాలి అందరూ? తోడుగా ఉన్నాడు దేవుడు. పోతీఫర్ గుర్తిస్తున్నాడు, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడని పోతీఫర్ గుర్తిస్తున్నాడు. కానీ చూసే వ్యతిరేకతలు చూస్తుంటే ఇది దేవుడు నడిపించే అనండి మార్గమేనా? నిజంగా దేవుడు చేసిన కార్యమేనా? దేవుడే నాకు ఈ దర్శనం ఇచ్చాడా? దేవుడే నాకు ఈ బట్ట మా నాన్న ద్వారా ఇచ్చాడా అనే అనుమానం కలుగుతుంది. ఇంకో మాట చదవండి నాన్నగారు. 39వ అధ్యాయం 9వ వచనం చూడండి నాన్నగారు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. ఇంత సౌకర్యం జరుగుతుంటే కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో. దేవుడు నడిపిస్తున్న మార్గంలో యజమానుని భార్య ఏం చేస్తుందండి చెప్పండి? ఏం చేస్తుంది యజమానుని భార్య? శోధిస్తూ ఉంది. ఈ శోధన దేవుడు నడిపించే మార్గమేనా? ఈ శోధన నేను ఎదుర్కొంటున్నాను, ఇది దేవుడు నడిపించే నన్ను నడిపించే మార్గం అయితే కాదు అని అతనికి అనిపించలా. ఎందుకో తెలుసా? దేవుడు నడిపిస్తున్నాడు ఒక గమ్యానికి. ఆ గమ్యానికి నడిపించే ఆ మార్గంలో ఎదుర్కొంటున్న శోధనలకి యోసేపు ఏమాత్రం కూడా చెదిరిపోలేదు, కదిలిపోలేదు. ఆ పరిస్థితులన్నిటినీ చూస్తూ ఉన్నాడు. కానీ నన్ను నడిపించే ఈ మార్గం మాత్రం దేవుడే నన్ను నడిపిస్తున్నాడని గుర్తించగలిగాడు యోసేపు. ఈవేళ మన కుటుంబాల్లో చిన్న చిన్న వ్యతిరేకతలు, చిన్న ఇబ్బందులు, చిన్న బలహీనతలు, చిన్న వ్యాధులు, ఏదైనా కష్టాలు, ఏదైనా శోధనలు, వ్యతిరేకతలు, ఏమండి ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఇవన్నీ మనం ఎదుర్కొంటూ ఉంటే మీరేమి డిస్ట్రాక్ట్ అవ్వద్దు, మీరేమి తొందరపడి మార్గం వెనుకకు యూటర్న్ తీసుకోవద్దు. తిన్నగా నేరుగా దేవుడు నడిపించే మార్గానికి మీరు వెళ్ళాల్సిందే. అనండి ఒకసారి, వెళ్ళాల్సిందే. సహజంగా శోధనలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, ఇరుకులు కలిగినప్పుడు, బలహీనతలు కలిగినప్పుడు వెంటనే మనం తీసుకునే నిర్ణయం ఏంటో తెలుసా? యూటర్న్ తీసుకుంటాం. ఇది దేవుడు నన్ను నడిపించే మార్గం అయితే కాదు 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 అది దేవుడు నిన్ను నడిపించే మార్గమే. దాని అంతమున నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు. అది చూడడం అపవాదికి ఏమాత్రం ఇష్టం లేదు. నిన్ను ఆ మార్గంలో యూటర్న్ తీసుకుని నిన్ను భయపెట్టి, బాధ పెట్టి, శ్రమ పెట్టి, బలహీనపరిచి నిన్ను అపవాది దేవుని ఆశీర్వాదాన్ని చూడకుండా చేసే ప్రయత్నం మాత్రమే అది.
అనండి, ఆమేనండి. కానీ యోసేపు మాత్రం ఏమవ్వలేదు నాన్న, వెనుదిరగలేదు. ఏమని అనిపిస్తుందో తెలుసా? ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ లీడింగ్, ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ లీడింగ్, నో, ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ లీడింగ్ వే, వై దీస్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రబుల్స్? దేవుడు నన్ను నడిపించే మార్గం ఇదైతే మరి ఇందులో, ఈ మార్గంలో ఎందుకు ఈ శోధనలు, ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ రోగాలు, ఈ తెగుళ్ళు, ఈ వ్యతిరేకతలు అని మనకు అనిపించేటట్టు అపవాది చేస్తాడు. చదవండి 41వ అధ్యాయం ఆదికాండంలోనే యోసేపు కోసం ఇంకొక 2 మాటలు చూసి వెళ్దాం. 41వ అధ్యాయం 1వ వచనం చూడండి నాన్నగారు. 2 ఏండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను, అందులో అతడు ఏటి దగ్గర నిలుచుండగా. చాలండి, వినండి. ఎవరికి వచ్చింది కల? చెప్పాలి. కల ఎవరికి వచ్చిందండి? ఈయనుండే ప్రాంతం వేరు, వేరే ప్రాంతంలో రాజుగారికి, ఐగుప్తులో రాజుగారికి ఏమొచ్చింది? ఒక కల వచ్చింది. మీకు తెలుసు, యోసేపుని డిస్ట్రాక్ట్ చేసి పోతీఫర్ భార్య ఏం చేసిందో తెలుసా? చెరసాలలో వేయించింది. ఎక్కడ వేయించిందండి? 19వ వచనం. నేను 39 ఎంత చెప్పాను బిడ్డ? నేను 9 చెప్పాను కదా. ఐఎమ్ సారీ, 9 కాదు 19 చదవాలి. చదవండి. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసెనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అరే డాడీ వినండి, ఇక్కడ చూడండి. వాస్తవం ఏంటో తెలుసా? చెరసాలలో యోసేపును వేయించే పద్ధతి లేదా ఆ మార్గం ఎవరిదనుకుంటున్నారు? ఎవరిదనుకుంటున్నారు? దేవునిది. ఎందుకు యోసేపుని చెరసాలలో ఎందుకు వేయించాలి? దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? యోసేపు రాజులాగా నిలబడితే యోసేపు ఎదుట వాళ్ళ అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ సాగిలపడి నమస్కారం చేసేలాగా దేవుడు ప్లాన్ చేస్తున్నాడు. ఆ ప్లాన్ నెరవేరాలంటే, రాజుగారి స్థాయికి అతడు వెళ్ళాలంటే రాజుగారికి దేవుడు ఒక కల రప్పించాడు. వింటున్నారా? రాజుగారి కల భావం చెప్పాలంటే ఎవరికీ అర్థం కాదు. యోసేపే చెప్పేలాగా చిన్నప్పటి నుంచి యోసేపుని కలలు వచ్చేటట్లు, దాని భావాలు గుర్తించేటట్లు దేవుడు ఆ మార్గంలో యోసేపుని నడిపించాడు. ఇప్పుడు రాజుగా ఒక ఉన్నతమైన స్థాయికి యోసేపు వెళ్ళవలసి ఉండగా, ఆ రాజుల యొక్క ఖైదీలు, రాజ ఖైదీలు అంటే రాజుకు హాని చేసేటువంటి వారిని చెరసాలలో వేసేటువంటి ఆ చోటికి యోసేపుని తీసుకెళ్తే యోసేపుని అక్కడిని పెట్టి ఎవరి చేతిలోంచి బయటికి తెచ్చాడు దేవుడు? ఏమండి ఎక్కడి నుంచి తీసుకొచ్చేసాడు దేవుడు? ఇక్కడి నుంచి తెచ్చేశాడు. ఎక్కడి నుంచి చెప్పాలి? ఇలా అనగానే చెప్పాలి దాని అడ్రస్. ఎక్కడి నుంచి? తండ్రి చేతిలోంచి బయటికి తెచ్చేశాడు. అన్నదమ్ముల చేతిలోంచి బయటికి తెచ్చేశాడు. రాజుగారి ఇంట్లో బాగానే నడిచిపోతుంది. ఎవరికి? పోతీఫర్ ఇంట్లో. ఎవరికి? యోసేపుకి బాగానే నడిచిపోతుంది. అక్కడి నుంచి బయటికి లాగేశాడు, తీసుకెళ్లి చెరసాల్లో పెట్టాడు. ఇప్పుడు అక్కడి నుంచి దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? మహారాజుగా చేయబోతున్నాడు. దట్స్ ఏ గాడ్స్ ప్లాన్. కానీ యోసేపుకు చూసుకుంటే ఎలా ఉంది? ఇది దేవుడు నడిపించే మార్గం అయితే కాదు. మా నాన్న ఇంత బాగా చూస్తుంటే మా అన్నలేంటి ఇలా చూస్తున్నారు? దేవుడు ఇంత మంచి కలలు ఇస్తూ ఉంటుంటే నేనేంటి చెరసాలలో? హలో, వింటున్నారా? మనకు అలా అనిపిస్తుంది, కానీ దేవుడు మనల్ని నడిపించే మార్గమే అది. వరలక్ష్మి గారు, అర్థమవుతుందా మీకు? దేవుడు మనలను నడిపించే మార్గం ఇది. ఆ మార్గంలో దేవుడు మనల్ని నడిపించి మనల్ని ఎక్కడ ఉంచాలో దేవునికి తెలుసు. అక్కడికి నడిపించడానికి అన్ని పరిస్థితుల్లో మనకి అసమాధానం, అసమతుల్యత, బలహీనతలు, వ్యాధులు, వ్యతిరేకతలు దేవుడు తీసుకొచ్చి వాటన్నిటి మధ్యలో నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన తీసుకెళ్లాల్సిన గమ్యానికి మనల్ని నడిపిస్తాడు. కొన్నిసార్లు దేవుని ఆలోచనలు మన ఈ పిచ్చి బుర్రకు అర్థం కావండి. దేవుని ప్లాన్స్ ఈ మట్టి బుర్రకు అర్థం కాదు. దేవుని ఆలోచనలు ఎంత ఉన్నతమైనవో మనం ఆలోచించే ఆలోచనలు అంత కిందకు ఉంటాయి.
కానీ దేవుడు మాత్రం మనలాగా ఆలోచించి మనల్ని ఆలోచిస్తున్న చోట దేవుడు మనల్ని వదిలిపెట్టడు. మనల్ని బయటికి తీసుకొస్తాడు, పైకి తీసుకొస్తాడు, లేవనెత్తుతాడు. ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని ఇబ్బందులు కలిగినా ఆయన తీసుకెళ్లాలనుకున్న మార్గంలో ఆయన నడిపిస్తాడు. వాటన్నిటి మధ్యలో దేవుడు మనకు అత్యధిక విజయం దేవుడిస్తాడు. ఆమేనండి. ఇంకొక మాట చదివించేసి నేను క్లోజ్ చేస్తాను. చూడండి, యోసేపు గురించి క్లోజ్ చేస్తాను. ఒక్క మాట కాదు కానీ ఒకసారి రాసేసుకోండి. 41:14 చదువు నాన్న, ఎవరైనా బిడ్డలు చదవండి. ఫరో యోసేపును పిలువనంపాను కాబట్టి చెరసాల్లో నుండి అతనిని త్వరగా రప్పించారు. అతడు క్షౌరం చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరో యొద్దకు. లైన్ క్లియర్ అవుతుంది. ఆమెనండి. ఇక్కడ ఏమంటున్నాడు 14వ వచనంలో? ఏమండి, దేవుడు లైన్ క్లియర్ చేస్తున్నాడు. ఎవరికి చెప్పాలి? లైన్ క్లియర్ చేస్తున్నాడు. ఎవరికి? యోసేపుకి లైన్ క్లియర్ అవుతుంది. యోసేపుని పిలిపించారు. రాజుగారికి కళ వచ్చిందయ్యా. కళభావం ఎవరు చెప్పలేకపోతున్నారు. నువ్వు చెప్తావట కదా, రమ్మంటున్నారు. రాజుగారు నిన్ను రమ్మంటున్నారు. అప్పటి వరకు చెరసాల్లో ఉన్నటువంటి ఆ యోసేపు ఖైదీ బట్టలు వేసుకున్న అతన్ని ఇప్పుడు రాజుగారి దగ్గరికి మంచి కటింగ్ వేయించి చక్కని బట్టలు వాళ్ళ డాడీ వేసాడే అలాంటి బట్ట ఒకటి వేసి ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు నాన్న? రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వెళ్ళడం వచనాలు రాసేసుకోండి. 32 రాసుకోండి. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. హల్లెలూయా. అతనికి కళ రావడం ఏంటి? ఆయన కళభావం అతనికి అర్థం అవ్వకపోవడం ఏంటి? అసలు కళ వస్తే అమ్మా ఇలా వినండి. మీకు కళ వచ్చింది రాత్రి, 10 మందికి ఏమైనా చెప్తారేంటి మీరు? నిన్న కళ వచ్చింది మీకు, మీ ఇంట్లో అందరికీ చెప్పేశారా? చెప్పరు. కానీ రాజుగారికి కళ వస్తే ఆ కళ ఎందుకు చెప్పాలి, ఆ భావం తెలుసుకోవాలి అని అనిపించేటట్టు ఎందుకు ఆయనకి కలిగింది? అది కూడా దేవుని ప్రణాళిక. రాజుగారి కళ అర్థం తెలుసుకున్నాడు. ఈ కళ భావాన్ని నెరవేర్చబడాలి అంటే యోసేపు నువ్వే ఉండాలయ్యా అని 46వ వచనంలో అంటున్నాడు. చూడండి ఒకసారి. 43వ వచనంలో అంటున్నాడు. చూడండి ఏంటది? లేదురా 32 ఈ కార్యము దేవుని వలన చదివాం కదా. 46 చదువుదాం. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించిన యోసేపు ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచారం చేశాను. ఎన్నో సంవత్సరాలు అబ్బాయి గారు మనకి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అబ్బాయి గారికి 17. చెప్పండి, బాబు గారికి ఎప్పుడు వచ్చినాయి సమస్యలు? 17. ఇప్పుడు ఎంత వయసు అయింది? 32. 32 మైనస్ 17 ఎంత? 15. చెప్పండి, 32 మైనస్ 37 మైనస్ 32 అన్నది 37. 30 సంవత్సరాలు. 17 సంవత్సరాల్లో దేవుడు ఇతన్ని ప్లాన్స్ అన్ని నెరవేర్చడానికి బయటికి లాగేశాడు. ఎన్ని సంవత్సరాలు ప్రాబ్లం ఫేస్ చేశాడు నాన్న? 13 సంవత్సరాలు బాధపడ్డాడు. 13 సంవత్సరాల తర్వాత దేవుడు చక్కని లైన్లో ఇదిగో యోసేపుని పెట్టడమే కాదు, యోసేపు ఒక మహారాజుగా అయ్యాడు. నేను 3 విషయాలు చెప్పాలి, అప్పుడే మనకు వాక్యం బాగా అర్థమవుతుంది. అందుకే కొంచెం దాన్ని ఏమంటారంటే ఏమండి జ్యోతమ్మ ఇలా ఫార్వర్డ్ అంటారు, దాన్ని ఏమన్నారు మీ సారాన? షిఫ్ట్. ముందుకి స్కిప్ట్ ముందుకు వెళ్ళిపోతున్నాను. సత్యబాబు ఏమనుకోకే, మరి స్కిప్ట్ అయిపోతున్నాం. ఓకే, మీకు అర్థమైందా? ఇప్పుడు యోసేపుకి ఎదురయ్యే బాధలకి యోసేపుకు దేవుడు చేసిన ప్లాన్స్ కళలకి సంబంధం ఉందా అసలు? చెప్పండి. చూస్తుంటే సంబంధం లేదు, కానీ అది దేవుడు నడిపించే అద్భుతమైన మార్గం. అది దేవుడు ఎవరిని ఏ ప్రకారంగా ఒక ఘనమైన స్థానానికి తీసుకురావాలో దేవునికి తెలుసు. ఆ మధ్యలో ఆయన తీసుకెళ్తూ ఉండగా అపవాది ఎన్ని ప్రాబ్లమ్స్ తీసుకొచ్చినా నెరవేర్చే దేవుడు మాత్రం నెరవేర్చక మానడు. అయిపోద్దంతే. స్తోత్రం అనండి. నెరవేరిపోతుంది. ఆమెనండి. ఇప్పుడు రెండో విషయం చెప్తున్నాను. ఇదో 10 నిమిషాలు చెప్తాను. రెండో విషయం నేను ఇలా రాసుకున్నాను ఇంగ్లీష్లో.
మొదటి విషయానికి చివరి మాట, ఇన్ బిట్వీన్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఈజ్ దిస్ గాడ్స్ వే ఫర్ జోసెఫ్? ఇన్ని సమస్యల మధ్యలో యోసేపు ముందుకెళ్తున్నాడు, ఇది దేవుడు నడిపించే మార్గమే యోసేపుని అని చూసిన వాళ్ళకి డౌట్ వస్తుంది. కానీ ఆ సమస్యల మధ్యలో దేవుడే యోసేపుని నడిపిస్తున్నాడు గొప్ప గమ్యానికి. గమ్యం ఎదర ఉంటుంది, మధ్యలో ఉండదు. ఆమెనానండి, గమ్యం ముందు ఉంటుంది, మధ్యలో ఉండదు. స్తోత్రం చెప్పండి. శేషం ఎక్కడ ఉంటుంది? ఆ ప్రాబ్లం మధ్యలో శేషం ఎక్కడ ఉంటుంది? చివరిలో ఉంటుంది, మధ్యలో ఉండదు. శేషం మధ్యలో వస్తే దాన్ని శేషం అనరు, డిజిట్స్ అంటారు. ఈరోజు ఫలితం ఎప్పుడో తెలుసా? దేవుడు నిన్ను నన్ను అనేక సమస్యల మధ్యలో, బలహీనతల మధ్యలో, వ్యాధుల మధ్యలో, తొందరపాట్ల మధ్యలో దేవుడు మనల్ని ఒక ఘనమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు. దాన్ని చూడాలి, ఈ సమస్యలను మనం చూడడానికి వీలు. రెండో విషయం, ఇజ్రాయేలీల గురించి నేను చెప్పాలనుకుంటున్నా. ఇది నిర్గమాకాండం 3వ అధ్యాయం. త్వరగా తీయండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం చదివితే, 8వ వచనం చదివితే, అబ్బా దేవుడు ఎంత గొప్ప కార్యం చేయబోతున్నాడు అన్నట్టుంది. దేవుడు ఎంత గొప్ప కార్యం చేయబోతున్నాడు అన్నట్టుంది. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చూస్తుంటే ఇలా ఉంది. యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, ఫెరిజ్జీయులకును, హివ్వీయులకును, ఎబూసీయులకును నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. చెప్పండి చెప్పండి, ఏ దేశం అంటండి? నేను దిగొచ్చేసాను, మిమ్మల్ని అందరినీ మంచి మార్గంలో నడిపించేసి, మిమ్మల్ని అందరినీ పెద్ద పట్టణం ఉంది కనాన్ అనేది, ఆ పట్టణంలో, దేశంలో మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని ప్రవేశపెడుతున్నాను. ఇది నా మార్గం. మీ విషయంలో మిమ్మల్ని అందరినీ ఒక గొప్ప స్థితిలో కూర్చోబెడతారని దేవుడు ఇశ్రాయేలీలకి 6-7 వచనాల్లో, ఇజ్ ఇట్ 6-7, 7-8 వచనాల్లో దేవుడు చెప్పాడు. మళ్ళీ చెప్తున్నా, 3వ అధ్యాయం, చిన్న వింటున్నారు, 3వ అధ్యాయం 7-8 వచనాల్లో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను మీ బాధలు చూశాను, మీ కష్టాలు చూశాను. ఇంత బాధల్లో కష్టాల్లో ఉంటున్న మిమ్మల్ని నేను చక్కని త్రోవలో నడిపించి మిమ్మల్ని అందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను తీసుకెళ్తాను అని దేవుడు చెప్పాడు. చెప్పంగానే ఎలా ఉంటుంది చెప్పండి? అమ్మ ఆకలేస్తుందా? లోపల బిర్యానీ ఉంది, ఇప్పుడు చెప్పాను కదా పులిహార బంగాళదుంప కూర అన్నట్టు అనుకున్నారు. వస్తుంది ఏమండి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పంగానే మనకేమనిపిస్తుంది? ఇది నెరవేరుతుంది అనిపిస్తుంది, ఇది జరుగుతుంది అనిపిస్తుంది. కానీ వీళ్ళకి వచ్చిన బాధలు చూపిస్తాను ఇప్పుడు. ఒక్కొక్క బాధ వాళ్ళ బాధలు మీకు చూపిస్తుంటే అవునా అనిపిస్తుంది. వాగ్దానం ఏంటి? పాలు తేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని ప్రవేశపెడతాను. దేవుడు ఏం చెప్తున్నాడు? మీ బాధలు కష్టాలు నేను చూశాను, ఇక మీదట మీ బాధలు కష్టాలు మీకు ఉండవు అని చెప్పినట్టుంది. కానీ చూడండి ఏం జరుగుతుందో. ఒకసారి వచనాలు చూస్తారా? 7వ అధ్యాయం 13వ వచనం చదివి ఆ తర్వాత వచనాలు గుర్తుపడదాం, రాసుకోండి, సరిపోతుంది. 7వ అధ్యాయం 13వ వచనం చూడండి. 7:13, యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట, అంటే ఇశ్రాయేలీల మాట వినకపోయెను. ఎన్నో వచనం చదివారు బిడ్డ? ఇది 13. యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయాను. ఎవరి మాట ఎవరింటలేదు ఇప్పుడు? ఇజ్రాయేలీల మాట ఫరో వింటల్లా. కానీ ఇజ్రాయేలీలకు దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నాను, ఆ నడిపించే మార్గంలో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను చూసి మీ కష్టాలు బాధలు విడిపించడానికి నేను దిగొచ్చాను, రండే అని చెప్పేసానంటే వీళ్ళందరూ బయలుదేరిపోయారు. స్తోత్రం చెప్పండి. వీళ్ళందరూ ఏమయ్యారు? బయలుదేరిపోయారు. బయలుదేరి ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఫరో ఎదుట మోషే చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? మోషే గారు, మా ప్రజలందరినీ దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాడట. మీ దగ్గర మా వాళ్ళు ఇక బానిసలుగా వినాలి, బానిసలుగా
ఉండరు, ఇక మీదట మా వాళ్ళు స్వతంత్రులుగా ఉంటారు, హ్యాపీగా బ్రతుకుతారు అని చెప్పంగానే ఫరో హృదయం ఏమైపోయింది? కఠినమైపోయి వారిని బాధలు పెడుతున్నాడు. ఇప్పుడు వచనాలు రాసుకోండి, చదవక్కర్లేదు. ఆ ప్రతి వచనంలో, ఇప్పుడు నేను చెప్పే ప్రతి వచనం రిఫరెన్స్లో ఇదే కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? అతడు వారి మాట వినకపోయెను. ఎన్నో వచనం అది? 22వ వచనం రాయండి. 15వ వచనం 8:15 రాయండి. 7:22 తొందరగా రాయండి. 7:22, 8:15, 8:19, 8వ అధ్యాయం 32 రాశారా? 8:32, 9:7, 9:12, 9:35. వెనక్కెళ్ళనా? అవసరం లేదుగా, వెళ్ళమంటావా? ఓకే. 9:7, 9:12, 9:35, 10వ అధ్యాయం 10, 11 వచనాలు, 10వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడు 10, 20 చదవండి, సరిపోద్ది ఒకసారి. ఈ అన్ని వచనాల్లో ఫరో హృదయం బాగా కఠినమైపోయింది. 20వ వచనం చదవండి, 10వ అధ్యాయం. ఈ ఒక్క వచనం చూడండి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు ఇశ్రాయేలీయులను పోనీయడాయను. దేవుడు ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని తీసుకెళ్తాను బోలెడంత పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి అయిన దేశం అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడి నుంచి మాత్రం విడుదల చెప్పాలి. వీళ్ళకి విడుదల రావట్లేదు. ఫరో హృదయం కఠినము అయిపోతుంది. కానీ అలా కఠినము చేసిన వాడు దేవుడే. ఎవరు చదవండి. యెహోవా ఫరో హృదయమును ఎవరు కఠినపరిచాడు? చెప్పాలి. దేవుడే హృదయాన్ని కఠినపరిచాడు. దేవుడు కఠినపరిచాడు. వాళ్ళందరికీ ఇశ్రాయేలీయుల మీద కోపం ఎక్కువ వచ్చింది. ఇశ్రాయేలీయులను వాళ్ళందరూ కూడా చంపేయాలనుకున్నారు. దేవుని ప్లాన్ ఏంటో తెలుసా? ఒక్కసారే ఇశ్రాయేలీయులందరినీ పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళిన తర్వాత ఇక ఆ దేశంలోనికి వెళ్ళినటువంటి మాజీ, ఇలా వినండి, మాజీ గతంలో ఒక అధికారులుగా ఉన్నటువంటి ఫరో కుటుంబం అసలు ఉండడానికి వీలు లేదు. వారు ప్రశాంతంగా బ్రతకాలి. ఎవరు? ఇశ్రాయేలీయులు ప్రశాంతంగా బ్రతకాలి. అందుకని మాజీగా గతంలో బానిసలుగా తీసుకున్న ఆ ఫరో ఇంటి వారు ఎవరు, ఆ ఐగుప్తీయులు ఎవరు ఉండడానికి వీలు లేదు. అందుకే అంత కోపం పుట్టించి కఠిన హృదయం చేసి వీళ్ళందరినీ తీసుకెళ్ళి, మీకు తెలుసు వచనం, వీళ్ళందరినీ తీసుకెళ్ళి దేవుడు ఒక్కసారి ఎక్కడ ముంచేశాడు? నైలు అనేటువంటి ఎర్ర సముద్రం అనేటువంటి ఆ సముద్రంలో దేవుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి ముంచేశాడు, చచ్చిపోయారు. స్తోత్రం. చెప్పండి ఆమేన్. కొన్నిసార్లు ప్రాబ్లం చూస్తూ ఉంటుంటే మనకి ఏమనిపిస్తుందో తెలుసా? ఇది దేవుడు నడిపిస్తున్న మార్గమే. ఆయన నడిపిస్తున్న మార్గంలో ఇంత వ్యతిరేకత, ఇంత ఇబ్బంది, ఇంత కష్టం, ఇంత బలహీనత, ఇంత వ్యాధులు, ఇంత బలహీనతలు ఎందుకు వస్తాయి అని మనం ఆలోచించి ఆయన నడిపించే మార్గంలోంచి మనం నెమ్మదిగా ఏమండి తప్పిపోవాలని సాతానుడు ప్లాన్ చేస్తాడు. కానీ మార్గం మాత్రం మనం తప్పకూడదు. ఇప్పుడే పాడారు, ఎన్ని బాధలు ఉన్నను ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చిన నిష్ఠూరమై, ఆ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ దేవా నువ్వు మాత్రమే ఈ మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నావు. మా రక్షణ ఇది మా బ్రతుకు, మా కుటుంబం రక్షణ ఇది దేవుని ప్రణాళిక. నా కోసం, నా బిడ్డల కోసం, మా తల్లిదండ్రుల కోసం ఇది దేవుని ఉద్దేశం. రక్షణలో సాగడం దేవుని ప్రణాళిక. మా బంధువుల కుటుంబంలో వాళ్ళు పెట్టిన కష్టాలు మామూలువి కాదటండి. మా అమ్మే తెల్లవారుజామున నీళ్లు చేది నూతులోంచి, సొంత నుయ్య, ఇంట్లోనే నుయ్యి ఉండేది, సొంత నూతులోంచి నీళ్లు తోడి బాణల్లో పోసి ఆ బాత్రూముల్లో పోసి పిల్లలకి మా అమ్మే స్నానం చేయించి, మా అన్నయ్యకి, మా అక్కకి, మా చెల్లికి, మా కుంటోడు ఒకడు ఉండేవాడట, మా అన్నయ్య ఉండేవాడట, వాడికి, నాకు ఈ అన్నీ మా అమ్మే చేయించి నలిగిపోతుంది, మా నాన్నతో నలిగిపోతుంది. ఈ బాధల్లో ఎలాగే ఉంటే ఈ బిడ్డ సేవకుడు అవ్వడు అని చెప్పి బోలెడని బాధలు దేవుడు అక్కడ కలగజేశాడు. సొంత ఆస్తి పోయింది, బంధువులందరూ చిరాకు పడ్డారు, పోతే బాగుంటుంది ఇక్కడి నుంచి, పోండ్రా అని చెప్పి తరుమబడినటువంటి పరిస్థితి నుంచి దేవుడే మమ్మల్ని ఏం చేశాడు? అక్కడి నుంచి చెప్పండిరా నాన్న ఇక్కడికి తెచ్చేశాడు. ఇది ఎవరి ప్లాను? అక్కడ మా పెద్దనాన్న హృదయంలో దూరి, బంధువులు హృదయంలో దూరి చిరాకుగా చేసేసిన కారణం అంతా ఎవరు చేశారు? దేవుడే చేశాడు. కారణం ఏంటి?
ఇలా ఉండాలి మనం. స్తోత్రం చెప్పండి. ఇలా ఉండాలి. అందుకే దేవుడు కార్యాలు అలా చేస్తాడు. కొన్నిసార్లు వ్యతిరేకతలు చూసి మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇది మాత్రం, ఈ పెళ్ళి మాత్రం దేవుడు చేసిన పెళ్ళి కాదు బాబా. ఈ మొగుడు ఉన్నాడు చూసావా, ఈ మొగుడోడు ఏటట, ఈ మొగుడోడు ఉన్నాడు చూసావా, ఈ మొగుడోడు అసలు దేవుడిచ్చిన మొగుడోడు కాదేడు. నేను అంటాను, ఆ భర్త కానీ, ఆ బిడ్డలు కానీ, ఆ భార్య కానీ, ఆ తల్లిదండ్రులు, మనం ఎవరి గర్భాన పుట్టినా ఆ గర్భాన పుట్టినటువంటి ఆ తల్లిదండ్రులను దేవుడే మన కొరకు ఏం చేశాడు? ప్లాన్ చేశాడు. స్తోత్రం అనండి. అన్ని పరిస్థితులు దేవుడు ప్లాన్ చేశాడు. ఇశ్రాయేలీయులకి ఇవేనేంటి, ఇంకా ఏమొచ్చినాయో చదవండి ఒకసారి. ఆ నిర్గమాకాండం 11వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. నిర్గమాకాండం 11వ అధ్యాయం 2-3 వచనాలు. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడు, తన చెలికత్తె యొద్ద ప్రతి స్త్రీయు వెండి నగలు, బంగారు నగలు అడిగి తీసుకునుడని ప్రజలతో చెప్పుము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగు చేశాను. అరే డాడీ, ఇందాక వచనం చూపించు ఒకసారి. 10వ అధ్యాయం ఎన్నో వచనం రాజా? 20 చూపించు. 10-20 చూపించు. 10-20 చూపించు. అదిగో అక్కడ కఠినపరిచిన వాడు దేవుడే. ఇంకో ఇప్పుడు చూపించిన 11:2 చూపించు. ఇదిగో కింద వచనం 3 అక్కడ చూడండి. ప్రజల ఎడల, యెహోవా ప్రజల ఎడల, యెహోవా ప్రజల ఎడల అంటే దేవుని ప్రజల ఎడల కటాక్షం కలుగు చేసినోడు కూడా హల్లెలూయా అనండి. మనకి ఏదన్నా బండి నడుపుతుంటే ఆ చక్రం కిర్రు కిర్రుమన్నా దేవుడే నడిపిస్తున్నాడు. ఆ చక్రం సప్పులు లేకుండా ఏమంటే గ్రీజ్ మీద నడుపుతున్నా చెప్పరా కిట్టుగా, కిర్రు కిర్రుమని బండి చక్రం నడుపుతున్నా, గ్రీజ్ వేసి అసలు చప్పులు లేకుండా సమ్మగా వెళ్ళిపోతున్నా ఎవడు నడిపిస్తున్నాడు? ఎరా బాబు, నీ బండి అన్నిసార్లు కిర్రు కిర్రు మనకుండా వెళ్ళిపోద్దట్రా? ఆయన అన్నిసార్లు వెళ్ళిపోద్దా? ఆయన నువ్వే అన్నిసార్లు వెళ్ళిపోద్దా? మన బండి అన్నిసార్లు వెళ్దాం. ఎందుకంటే వర్షం ఎక్కువ వచ్చింది అనుకో, బ్రేక్ కొడుతుండే బొర్ర అంటుంది. ఏమంటుంది? వర్షం ఎక్కువ పడినప్పుడు ఏమంటుంది? బ్రేకు బొర్ర అంటుంది. మళ్ళీ మేము షెడ్లో కట్టుకెళ్తాం. మళ్ళీ ఏం చేస్తున్నాడు అనిల్ దొరుకుతలేదు ఈసారి. ఏమండి, మళ్ళీ గ్రీజ్ ఎడుతున్నాడు నా ఏనోషా. మళ్ళీ చక్కగా మువ్వలాగా అంటాడు. ఏమంటాడు సత్బాబు చెప్పు? బండి అయిపోయిన తర్వాత ఏమంటాడు సత్బాబు? ప్రకాష్ ఏమంటాడు? కిట్టు నీకు తెలుసు కదా, బండి అంతా అయిపోయిన తర్వాత ఏమంటాడు? అనే ఆ బండి అనే అయిపోయిందని మువ్వలాగా వెళ్తుందంట. నన్ను తిడుతున్నాడేమో అనుకుంటా, నేను మా ఇంటి పేరు మువ్వలా. అందరితోనూ అలాగే అంటాడు. దేవుడికి స్తోత్రం. ఇవాళ నడిపించేది ఎవరో తెలుసా? గాడ్. అనండి ఒకసారి. దేవుడు ఎందుకో తెలుసా? ఆయన తను నడిపించే మార్గంలో మనం బ్లెస్ అవ్వడం దేవునికి ఇష్టం. అందులో మనం వెళ్తూ కొంచెం సవ్యంగా ప్రశాంతంగా వెళ్ళిపోతుంటే ఏమంటాం? అన్నిసార్లు దేవునికి చెప్పండి, చల్లగా వెళ్ళిపోతుంటే ఏమంటాం? దేవునికి స్తోత్రం అంటాం. ఏదన్నా కష్టం కలిగిందంటే ఏం చేస్తాం? అప్పుడు దేవునికి మొర్ర పెడతాం. అది అవసరం. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు నడిపిస్తాడండి. ఇంకో మాట చదవండి రా నాన్న, ఒకసారి చదవండి. నిర్గమాకాండం 12:37 చూడు బిడ్డ. 12:37 చూడండి నాన్న. ఆ రాత్రి వేళ మోషే అహరోనులు పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచిన ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి అని చెప్పేశాడు, పంపేశాడండి. 12:51 చూడండి. యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశము నుండి వెలుపలికి రప్పించాను. అరే డాడీ ఇప్పుడు చూడండి, ఇలా వినండి, నన్ను చూడండి. అమ్మయ్యా, దరిద్రం వదిలింది. ఇప్పుడు ఐగుప్తీయుల చేతిలో నుంచి దేవుడు ఇశ్రాయేలీ ప్రజల్ని ఏం చేశాడు? విడిపించేశాడు. ఇప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. అలా ఇటు చూడండి, ఇప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. దరిద్రం వదిలింది మిమ్మల్ని అని ఇంక వీళ్ళందరూ బయలుదేరారు. స్తోత్రం అనండి. చెప్పడానికి ఎలాగుందో తెలుసా? విడుదల పొంది బయటికి వెళ్ళారు, కానీ ఈ వెనకాల నుంచి మాత్రం వాళ్ళందరూ రథాలు వేసుకుని చంపడానికి వచ్చేస్తున్నారు. దేవుని మార్గమే అన్నట్టుంది. చెప్పండి ఏంటది? దేవుని మార్గమే. ఆయన నడిపిస్తున్నాడు. అమ్మయ్య విడుదల వచ్చింది అని వెళ్ళిపోతుంటే ఏం ఎదురైంది? ఇప్పుడు ఎదురు ఏమైంది?
ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. వెనకాల ఎవరు వస్తున్నారు? శత్రువులు వస్తున్నారు. దేవుడేనంటావా అందులోంచి మనల్ని బయటికి తీసుకొచ్చింది? చెప్పండి చెప్పండి. దేవుడేనంటావా అందులోంచి మనల్ని బయటికి తీసుకొచ్చింది? దేవుడే తీసుకొస్తే ఈ సముద్రం ఏంటి ఎదరా? దేవుడే తీసుకొస్తే వెనకాలేంటి వాళ్ళు మనల్ని చంపడానికి వస్తున్నారు? కానీ దేవుడే. ఎస్ ఆర్ నో? ఇస్ ఇట్ గాడ్? ఎస్, గాడ్. అవును, ఎస్. వెనకాల వారు తరుముకొచ్చే ప్లాన్ దేవుడిదే. ముందు సముద్రం పెట్టిన ప్లాన్ దేవునిదే. వీళ్ళని నడిపిస్తున్నాడు. అక్కడ సెలవు సీటు ఇచ్చారు. ఏం సీటు అమ్మా చెప్పండి? సెలవు సీటు ఏంటో తెలుసా? మీరు వెళ్ళండి అమ్మా, ఇక మీరు మళ్ళా మా దేశంలోకి అసలు అడుగే పెట్టద్దు, దరిద్రం వదిలింది అని వదిలించుకున్నారు. కానీ వెళ్తున్న వీరికి ఏం వదిలిచ్చింది? వెళ్ళడానికి అవకాశం లేకుండా సముద్రం వెనకాల, ముందు సముద్రం వెనకాల శత్రువులు. కానీ దేవుడే నడిపిస్తున్నాడు. ఎంత అద్భుతమో తెలుసా? వీళ్ళందరూ తరుముకొస్తా ఉండగా సముద్రం ముందు నిలబడి దేవుడే సముద్రాన్ని 2 పాయలుగా చేసి వీరిని దాటించి ఆవలికి, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు వారిని నడిపించే ఆ దిశగా దేవుడు వారికి మార్గాన్ని సరళం చేశాడు. హల్లెలూయా. సెలవు సీటీ చూస్తుంటే అమ్మయ్య అన్నట్టుంది, కానీ ఎదరు చూస్తుంటే ఆ సీటీ పట్టుకుని అది దాటడానికి అవకాశం లేదు. కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే, ఇక్కడ వర్తమానం ఏంటంటే ఎలా ఉంటుందంటే, హల్లెలూయా హల్లెలూయా, ఈవేళ దేవుడు ఎంత మాట్లాడాడో, ఎంత బాగుందో జీవితం అన్నట్టు ఉంటుంది. ముందుకెళ్ళిన తర్వాత ఏంటిది? సముద్రం. ఏంటిది? కానీ అది దేవుడు మనల్ని నడిపించే మార్గమే. అది దేవుడు నడిపించే మార్గమే. కానీ గమ్యం ఏంటో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనం అందరం స్వంతం చేసుకునే కృప దేవుడు మనకిస్తాడు. అయ్యా, సమస్యలు మానవండి, ఉంటాయి. కానీ వాటి మధ్య దేవుడు నడిపిస్తాడు చూసారా? అదండి దేవుని అద్భుతమైనటువంటి సన్నిధి. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. మా పాస్టర్ గారు, నేను ఎన్నిసార్లు ప్రజలతో, పిల్లలు లేని పాస్టర్ గారు నేను అమ్మా ఇటు చూడు, ఏమా పాస్టర్ గారిని అన్నాళ్ళు, ఇక్కడ చూడండి పిల్లలు లేని పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పిల్లలు లేని వాళ్ళకి ఏం పుడతారంట? పిల్లలు పుడతారంట అని ఎవరంది? ఆ ముసలమ్మ మా పాస్టర్ గారితో అంది. ఆవిడ మా పాస్టర్ గారు అని తెలియక పిల్లలు లేని పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పాలరాజుకి పిల్లలు పుడతారంట అని ఎవరితో అంటుంది? మా ఆవిడతో అంటుంది. మా ఆవిడని తెలియదు ఆ ముసలిదానికి. అదే ఫస్ట్ టైం ఆ చర్చికి తీసుకెళ్ళాను. పాస్టర్ గారు వచ్చేది కాదు. ఎర్ర నేరేడు ఏంటది, ఏం పండు అది, జామ పండులాగా ఉండేది. ఎక్కడికి వచ్చేది కాదు, నలిగిపోద్దని జామ పండు. వింటున్నారా? కానీ ఆవిడ చూసి ఆ మాట అన్నప్పుడు నిజంగా మేమిద్దరం ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయడం మొదలుపెట్టాం? ఆ మాట అనిపించినోడు ఎవడో? సోదరుని చెప్పండి, ఆ మాట అనిపించినోడు ఎవడో? దేవుడే. అలా అన్న విషయంలో ప్రార్థన చేసే భారం కలుగు చేసిన వాళ్ళు ఎవరు? దేవుడే. ప్రార్థించిన తర్వాత అద్భుతం చేసిన వాడు కూడా ఆవిడ అనపోతే ఇప్పటికీ మాకు శాంబాబు రాడు, జ్యోతమ్మ రాదు. ఇప్పటికీ ఇంతలా ఉండేది మా పట్రమ్మ, నేను ఇంత బొజ్జ చేసుకుని ఇంతలా ఉండేవాడిని. వింటున్నారా? ఆ బాధలు లేకపోతే దేవునికి ఏం చేయలేము నాన్నగారు మనం. సత్యబాబు, నీకు తెలుసా మాకు బిడ్డలు లేని పరిస్థితులు అప్పుడు కూడా మీరు వచ్చారు కదా. కిటితల్లి మీకు కూడా తెలుసు కదా నాన్న. సత్య వాళ్ళకి తెలుసు, సుశీల వాళ్ళకి తెలుసు. నేను అంటాను, కొన్ని ప్రాబ్లమ్స్ మన మధ్యలోనికి వస్తాయే, అది దేవుడు అలౌ చేస్తాడు, అపవాది తీసుకొస్తాడు. వాటి మధ్యలో దేవుడు మనల్ని ఉన్నతమైన ఆశీర్వాదానికి నడిపిస్తాడు. చివరి పాయింట్లోకి వెళ్ళిపోతున్నా, వెళ్ళమంటారా వద్దా? యోబు విషయంలో గుర్తు చేస్తాను, తొందరగా ముగిస్తాను. యోబు విషయం గుర్తు చేస్తాను. ఇట్లా వినండి, యోబు గురించి మాట్లాడుతున్నాను. 1వ అధ్యాయం యోబు గ్రంథం, మొదటి 3 వచనాలు ఇప్పుడు చదువుదాం ఒకసారి. చదవండి రా నాన్న. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను. యోబు గ్రంథం 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఊజు దేశమందు యోబును ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చాలరా ఏమండి, ఈ మాట కూడా చదవరా నాడి. ఏ మాట అంటే 5వ వచనం చదువు. అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున
ఎంత భక్తిపరుడికి ఎలా ఉండాలి రూటు అనండి, రూట్ అనండి ఒకసారి, హలో అనండి, రూట్ అనండి. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, అతని వంటివాడు, యోబు వంటివాడు ఇంకొకటి దేశంలో లేడు. అతడు దహన బలులు అర్పించేవాడు, నిత్యం అలాగే చేస్తూ ఉండేవాడు. ఇంత భక్తిపరుడు మార్గం ఎలాగ ఉండాలి? మంచి కారు పేరు చెప్పు సత్యబాబు. ఒకటి మంచి కారు, పెద్ద కారు, లావాట్ కారు, బ్రాండ్ కారు పేరు ఒకటి చెప్పమ్మా. BMW లాగా ఉండాలి. మీకు తెలుసా BMW అన్నట్టండి రూట్ ఎలాగ ఉండాలని నొక్కెత్తే చాలంట. మీరు కారులో ఇలా నిద్ర అవుతే చాలా తీసుకుపోద్దంట. జోక్ కాదు, నిజమే. ఎస్ఆర్నో ఉన్నాయి అలాగే. ఇక్కడ జరగలే, మన మండపేటలో నుండి మారేడుబాకలో జరగవు. ఎందుకంటే అది హైవేలో పెట్టేస్తే హైవేలో చల్లగా తీసుకెళ్ళిపోతే ఎదురొచ్చి వాడు ఎవడో ఉండడు. అలా ఉండాలి. మరి యోబు మార్గం BMW లాగా ఉందా? చెప్పండి రా. యోబు మార్గం BMW లాగా, గ్రీజ్ పెట్టిన బేరింగ్ లాగా యోబు బతుకుందా? యోబు బతుకు నిండా ఏమున్నాయో ఒక్కొక్కటి చెప్తున్నాను చూడండి ఒకసారి. 10వ వచనం చదవండి. సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. ఇప్పుడు 14వ వచనం చదువుతున్నా. నాన్నగారు రాసుకుంటున్నారే మీరు, థ్యాంక్ యూ. 14వ వచనంలో ఎద్దులు గాడిదలు షబాయిలు పట్టుపోయారు. ఎద్దులు గాడిదలు షబాయిలు పట్టుపోయారు, పనోళ్ళని చంపేశారు. 15వ వచనంలో గొర్రెల మీద అగ్ని పడి కాలిపోయాయి గొర్రెలన్నీ. 7,000 గొర్రెలు ఒకరోజే కాలిపోయినాయి. వింటున్నారండి? ఒకరోజే 7,000 గొర్రెలు ఒక్కరోజే కాలిపోయి బూడిదైపోయినాయి, అగ్ని పడి. ఆకాశం నుంచి వచ్చిందట. తర్వాత 17వ వచనం ఒంటెల మీద కల్దీయులు దాడి చేసి వాటిని పట్టుకుపోయారు. ఒంటెల మీద 17వ వచనం ఒంటెల మీద దాడి చేసి అవన్నీ కూడా ఒంటెల్ని ఎవరు వీళ్ళు? కల్దీయులు వాటి మీద దాడి చేసి అవన్నీ పట్టుకుని వెళ్ళిపోయి పనులను చంపేశారట. 19వ వచనం, శామ్ వేగంగా చూపించాలి వచనాలు, చెప్తా ఉండగా అక్కడ పడిపోవాలి, అంత ఫాస్ట్గా చేయాలి. 19వ వచనం కుమారులు 7 కుమార్తెలు 3 సుడిగాలి ఆ ఇంటి మీదకి వచ్చి ఆ ఇల్లు కూలిపోయి వాళ్ళందరూ చచ్చిపోయారు. ఓ పనోడు మిగిలాడంట. ఆ పెద్ద అవసరం చెప్పండి. ఆ పనోడు పెద్ద అవసరం దేనికి? సావు కబురు చెప్పడానికి. ఇంట్లో వాళ్ళందరూ పోయారు. ఎవరెవరు పోయారు? మొదట గాడిదలు పోయినాయి, ఎద్దులు పోయినాయి, తర్వాత గొర్రెలు పోయినాయి, తర్వాత ఇప్పుడు ఒంటెలు పోయినాయి, పిల్లలు పోయారు, అన్నీ పోయినాయి. యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు, అతని వంటి వాడు ఒక్కడు కూడా ఆ రోజుల్లో లేడు. అతని కారు BMW లాగా వెళ్ళాల్సింది. ఎలా వెళ్తుందో తెలుసా? ఏమండి ఎలా వెళ్తుందో తెలుసా? మారుతి 800 ఓల్డ్ మోడల్లాగా కూడా వెళ్ళట్లేదు అనండి. కానీ యోబుని నడిపించేది మాత్రం, ఆ మాట అనండి ఒకసారి, కానీ యోబును నడిపించేది మాత్రం దేవుడే. యోబు నడుస్తున్న మార్గం మాత్రం దేవుడు నడిపించే మార్గమే. యేసయ్యకి ఒకసారి స్తోత్రం చెప్తారా? ప్రాబ్లమ్స్ ఎన్నొచ్చినా నడిపించేవాడు దేవుడైతే ఎక్కడ ఎత్తుకోవాలో, ఎప్పుడు ఎత్తుకోవాలో, ఎలా ఎత్తుకోవాలో, ఎలా గమ్యానికి తీసుకెళ్లాలో దేవునికి సమస్తం తెలుసు. హల్లెలూయా చెప్పండి. ఎస్, హీస్ గాడ్ అనండి ఒకసారి. హీస్ గాడ్ అనండి ఒకసారి. హీస్ గాడ్ అనండి ఒకసారి. ఆయన దేవుడు. 2వ అధ్యాయం, నాన్న ఈ వచనాలు ఖచ్చితంగా చదవాల్సిన మాటలు, అందుకే చదివిస్తున్నాను. 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. యోబు అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో దేవుడు మొత్తాడట. వింటున్నారా? ఏంటన్నా? అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు. అరకాలు అంటే ఇక్కడ అరికాలు అంటాం కదా, అరకాలు అంటాం కదా. ఏమండి? అరిచెయ్యి అంటాం. అరిచెయ్యి కాదు, అరచెయ్యి. చెప్పండి, ఏం చెయ్యిది? అరచెయ్యి, నిండు చెయ్యి. అరకాలు, నిండు కాలు. ఓకే, అరకాలు మొదలుకొని ఒక కాల్లో కూడా గాయాలు లేకుండా లేవు, 2 కాళ్ళలో నడినెత్తి వరకు కురుపులు వచ్చేసినాయి. యోబుని మాత్రం నడిపించేది మాత్రం దేవుడే. ఆ బాధల్లో కూడా దేవుడే ప్లాన్ చేసి యోబుని నడిపిస్తా ఉన్నాడు. యేసయ్యకి స్తోత్రం.
ఇంకో మాట ఇది చదవాలి. 1వ అధ్యాయం 22వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం కలిసి చదువుదాం. 1:22, 2:10. 1:22లో ఇట్లా ఉంది నాన్న, ఏమనుందో తెలుసా? ఏమనుందంటే, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. ఎవరు చెప్పలేదు? యోబు చెప్పలేదు. ఎవరు అన్యాయం చేశాడు? దేవుడు అన్యాయం చేశాడని యోబు చెప్పలేదు. దేవుడు అన్యాయం చేస్తాడా? యోబులేని అంటాడు, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. అంటే అది జరగదు. ఏ తల్లి తండ్రి అయినా వాళ్ళ కూతుర్ని, రేపు మన కూతుర్ని మంచిగా వేసుకుని బిర్యానీ చేసుకుందామా అంటారా? మన కూతుర్ని మంచిగా తోళ్ళ కింద మెళ్ళ కింద వంగ తీసేసి మొక్కల కింద చేసుకుని మనం చక్కగా బిర్యానీ చేసుకుందాం అంటాడా ఏ తండ్రి అయినా తల్లి అయినా? ఈరోజు మన కన్న తండ్రి కూడా మన పైన ఏ హాని కలగకుండా దేవుడు మనల్ని కాపాడుకుంటాడు. యేసయ్యకి స్తోత్రం. యోబు అంటున్నాడు, ఈ విషయంలో యోబు ఏ అన్యాయము చేయలేదు. 2వ అధ్యాయం 10వ వచనం నాన్నగారు, అక్కడ ఇలా రాయబడింది, ఈ సంగతులలో, చివరి లైన్, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. చూడండి, నోటి మాటతోనైనను, నాన్న కింద లైన్ చూడండి, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. నోటి మాటతో రాంగ్, దేవుడు వదిలేశాడు, దేవుడు పట్టించుకోలేదు, ఇది దేవుని మార్గం కాదు, దేవుడు నన్ను ఎందుకో ఇలా చేసేస్తున్నాడు, ఈ బాధలు ఆయన వల్లే అని ఎప్పుడు యోబుని గూర్చి దేవుని గూర్చి యోబు ఎప్పుడు పలకలేదు. కారణం ఏంటి తెలుసా? ఏ పరిస్థితుల్లోనైనా సరే నన్ను మాత్రం అంత్యము వరకు నడిపించి నన్ను గమ్యము చేర్చేటువంటి వాడు మాత్రం నా యేసయ్య, నా దేవుడని యోబు పూర్తిగా నమ్మాడు. చివరిగా ఒక 4 విషయాలు ఈ 10వ వచనం ఆ దగ్గరలో యోబుని గురించి నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. 10వ వచనంలో ఇట్లా రాయబడింది, యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. చెప్పండి. అరే డాడీ ఎక్కడికి వస్తారంటే 42వ అధ్యాయానికి రావాలి నాన్నగారు. ఇది 42వ అధ్యాయం. ఏ 42? యోబు గ్రంథం 42వ అధ్యాయానికి రండి. 10వ వచనంలో ఇట్లా రాయబడింది, 42:10లో, ఈ విషయంలో యోబు ఇది లేవు అతని క్షేమస్థితిని చూడండి, యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ఒకటని అంకివేయండి, ఆ మాట రాసుకుని, క్షేమస్థితి దేవుడిచ్చాడు. 2 కలిగిన దానికంటే 2 అంతలు అధికం. చెప్పండి, అక్కడే ఉంది 10వ వచనంలోనే, పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఆ తర్వాత ఎన్నో వచనం అంటే 12వ వచనం 42:12 యెహోవా యోబును, సద్బాబు వింటున్నారుగా, యెహోవా యోబును 12వ వచనం మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా ఆశీర్వదించను. మొదటి పాయింట్ ఏంట్రా డాడీ? మొదటిది ఏంటి? క్షేమస్థితి దేవుడు మరలా ఇచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. రెండేంటి? పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. 3వ విషయం ఇప్పుడే చదివాము, మొదట యోబుని దేవుడు ఆశీర్వదించిన దానికంటే మరధికముగా ఆశీర్వదించాడు. 4వది ఇప్పుడు చెప్తున్నాను, అతనికి 7 కుమారులు. 13వ వచనం 12 అయిపోయింది, 13వ వచనం. ఒరే క్షమించరా నాన్న, నా బిడ్డ నన్ను క్షమించు. 12 ఇంకా లైన్ చదవాలి, క్లియర్గా చదవాలి. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడుగాడిదలు అతనికి కలిగాయి. అంటే డబల్. చెప్పండి, డబల్. 13వ వచనం, అతనికి మరలా బిడ్డలు చనిపోయారుగా, మీకు తెలుసుగా, సుడిగాలి ద్వారా. ఇప్పుడు మరలా యోబుకు దేవుడు బిడ్డలు ఇచ్చాడు. ఎన్ని బిడ్డలు? 7 కొడుకులు, 3 కూతుర్లు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందరూ హల్లెలూయా అనండి. 7 కూతుర్లు, 3 కొడుకులు. యోబుకి 4 బళ్ళే ఉన్నాయంట అనుకుందాం సరదాగా కాసేపు. యోబుకి ఎన్ని బళ్ళు ఉన్నాయి? కార్లు ఇంకా లేవు, అప్పుడు బళ్ళే ఉన్నాయి. ఏమండి? 4 బళ్ళే ఉన్నాయి. 4 బళ్ళు ఎలా సర్దుకునేవారంటే, పెద్దోడు, పెద్ద చెల్లి, ఆ చిన్నోడు, వెనకాల ఎక్కువడు, ఆఖరోడు వింటున్నారా? ఆ రెండో వాడు, ఏమండి? రెండో చెల్లి, ఏమండి? ఇంకొకడు,
మూడోవాడు, మూడో చెల్లి, ఇంకొకడు. ఆ ఆఖరి బండేమో ఇంకొకటి ఎవడో నడిపేవాడు, కిట్టుగోళ్ళు అంటాడు. ఆడు కుర్రోడైనా కానీ, అంటే మూడోవాడైనా కానీ ఆడు బాగా వచ్చనమాట, బాబీగడి కంటే బాగా వచ్చనమాట. అలాగా ఆడు నడుపుకునేవాడు. ఇలా దేవుడు ఎన్ని బిడ్డలు పోయారో మరలా దేవుడు అన్ని బిడ్డల్ని తిరిగి ఇచ్చాడు. ఎంత మంచి మాట తెలుసా, ఎంత మంచి మాట తెలుసా. 15వ వచనం 15 ఇది ఎన్నో పాయింట్ రే? 1, అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అది ఎన్నో పాయింట్? 4వ పాయింట్. ఇది 5వ పాయింట్ ఇప్పుడు చదువుతున్నారు. యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు ఆ దేశం అంతటా కనబడలేదు. యోబు కూతురులటండి దేశంలో ఉన్న ఆడపిల్లలందరికంటే వీళ్ళే అంత అందంగా దేశంలో ఉండగలిగిన పిల్లల్ని దేవుడు యోబుకు అనుగ్రహించాడు. అది ఎన్నోది నాన్నగారండి? 5వది. ఇప్పుడు 6వది 16వ వచనం. 16వ వచనం. యోబు 140 సంవత్సరాలు బతికాడు. యోబు ఎన్ని సంవత్సరాలు బతికాడు నాన్న? 140. బాబు 17. ఇదే యోబు 140 సంవత్సరాలు బ్రతికాడు. ఇది ఎన్నో పాయింట్ అని చెప్పాను నాన్నగారు? 6వ పాయింట్. ఆ తర్వాత చూడండి, తన కుమారులను, యోబు గారి కొడుకుల్ని, కొడుకుల్ని, ఆ కొడుకుల్ని 4 తరముల వరకు చూశాడు. చప్పట్లు కొడతారు ఒకసారి. యోబు డిస్టర్బ్ అవ్వలేదా? యోసేపు డిస్టర్బ్ అవ్వలేదు. ఇశ్రాయేలీలు డిస్టర్బ్ అయ్యారు, కానీ దేవుడు వారి చెయ్యి పట్టి వారిని విడువకుండా ఇశ్రాయేలీల్ని దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. ఇశ్రాయేలీలు అనుకునేవారు నిజంగా ఇది దేవుడు నడిపించే మార్గం కాదు, లేకపోతే సముద్రం ఏంటి, వీళ్ళు వచ్చేయడం ఏంటి, అయ్యి బాబోయ్ వాళ్ళు వచ్చి కత్తెత్తే లోపల మనం సముద్రంలోకి వెళ్ళకుండా, ఇలా చూడండి ఒకసారి, మనం సముద్రంలోకి వెళ్ళకుండా పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళ మీద పడిపోదాం అని అనుకున్నారు. కానీ దేవుడు వారిని అలా చేయలేదు. కానీ వారి మార్గాన్ని దేవుడు 2 పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించి దేవుడు వారిని ఆదుకొని గమ్యానికి పాలు తేనెలు ప్రవహించిన దేశం. వారు కట్టని ఇండ్లలో వారు నివసించారు. వారు నాటని తోటల ఫలాన్ని వారు అనుభవించేలాగా దేవుడు ఇశ్రాయేలీయుల్ని అద్భుతంగా నడిపించాడు. నిన్ను నన్ను కూడా నడిపించగలడు, డౌటే లేదు. మనల్ని కూడా దేవుడు నడిపించగలడు, నో డౌట్. ఎందుకో తెలుసా? మనం దేవుడు నడిపిస్తున్న మార్గంలో ఉన్నాం. చెప్పండి, దేవుడు నడిపిస్తున్న మార్గంలో ఉన్నాం. 121వ కీర్తన తీయండి ఒకసారి. నీ పాదములకు, ఆ మాట చదవండి. నీ పాదములకు ఎన్నో వచ్చినవది? 121. నీ పాదములకు, అది కాదు నీ యెహోవా నీ ప్రక్క నుండి సంథింగ్ నో, ఆ మాట రా చిని. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. చెప్పండి అందరూ, నీడగా ఉండును. ఆయన నన్ను నడిపించే మార్గం కనుక, నేను ఆయన నడిపించే మార్గంలో నడుస్తున్నాను కనుక నన్ను ఆయన కుడి ప్రక్కను నా ప్రక్కను నిలిచి ఆయన నన్ను నడిపిస్తాడంతే. వినండి, నడిపిస్తాడంతే. కానీ డిస్ట్రాక్షన్ జరగలేదా? యోసేపు లైఫ్లో జరగలేదా? ఇజ్రాయేల్ లైఫ్లో జరగలేదా? యోబు లైఫ్లో జరగలేదా? కానీ కుడి ప్రక్కన ఉండి యోసేపును నడిపించాడు. యోసేపుకు తోడై ఉన్నాడని చదివాం. హలో యోసేపుకు యెహోవా తోడై ఉన్నాడని చదివాం. యోబుకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. యోబు చుట్టూ దేవుడు ఏమేశాడు? కంచె వేశాడు. ఇప్పుడే ముగించుకుంటూ చెప్పుకున్నాం, ఇశ్రాయేలీయులను కూడా దేవుడు పగలు మేఘస్తంభములో, అరే బాబు, పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో దేవుడు వారికి నీడగా ఉండి వెలుగుగా ఉండి నడిపించాడు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ దేవుడు నడిపించే మార్గంలోనే మనం నడుస్తున్నాం. సమస్యలు ఉన్నాయి కానీ, ఇబ్బందులు ఉన్నాయి కానీ, బలహీనతలు ఉన్నాయి కానీ, వ్యతిరేకతలు ఉన్నాయి కానీ, శోధనలు ఉన్నాయి కానీ నేను మాత్రం ఆయన నడిపించే మార్గంలోనే నడుస్తున్నా. ఆమెన్ చెప్పండి, అందరూ ఆమెన్ చెప్పండి. ఈరోజు దేవుని సేవకులమైన మేం కానీ,
దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా కూర్చుని దేవుని కనపరుస్తున్న మిమ్మల్ని కానీ నడిపించే దేవుని మార్గంలో మనం నడుస్తూ ఉంటే ప్రాబ్లమ్స్ ఎన్నిటి మధ్యలో దేవుడు మనల్ని అంతము వరకు యోబులాగా మనల్ని నడిపించి రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు. కానీ ఆ శోధనలు చూసి, ఆ శ్రమలు చూసి, ఆ బలహీనతలు చూసి, ఆ వ్యాధులు చూసి వెనుదిరిగామా, చేరాల్సినటువంటి డబల్ ఫోల్డ్ అనగా రెండంతల ఆశీర్వాదంలో మనం అడుగు పెట్టలేం. కానీ అడుగు పెట్టకుండా చేసేవాడు అపవాది, మనల్ని అడుగు పెట్టి ఆశీర్వాదం అనుభవించేలా చేసేవాడు నా దేవుడు. అనండి, నా దేవుడు. ఆమేన్. ఇది రోజు ప్రభు నాతో మాట్లాడిన మాటలు, దేవుడు మనతో మాట్లాడిన మాటలు. ఆమేన్ చెప్పండి. ఈ మాట ఒక పల్లవి అలా వర్షిప్ చేయండి. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియో కాదిల సమానము, నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియో కాదిల సమానము, నీ మాట చాలయ్యా, నీ యేసు అబ్బా, నీ మాట చాలయ్యా, ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, బ్రతుకునావా పగిలినా కడలి పాలైన అలలు ఆశలు అనగారిన బ్రతుకునావా పగిలిన కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను.
అందరూ పాడదాం. నీ వింటే నాకు నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మార్గంలో ఉంటాను యేసయ్యా, నీ త్రోవలోనే నడుస్తానేసయ్యా. అవును ప్రభు, అయ్యా నీ మార్గంలో నడుస్తానని. అయ్యా ఇదిగో ఈ 14వ దినములో ఈ ఉదయకాలంలో ప్రభా నాతో మాతో స్పష్టంగా మాట్లాడారు ప్రభా. అయ్యా మా పరిస్థితులు, ఇరుకుల్లో, ఇబ్బందులు, అవమానములో, నిందల్లో అయ్యా మేము ముందుకు వెళుతున్న సమయంలో ఇది నిజముగా దేవుడేనా, నిజముగా దేవుడు నన్ను చూస్తున్నాడా, నా ప్రార్థన వింటున్నాడా అని అనేక సమయాల్లో నా తండ్రి అపనమ్మికలో, అవిశ్వాసములో పడిపోయేదేవా అయ్యా, మాకు ఏది మేలో అనుకుని మా ఆలోచన ప్రకారం వెళ్ళిపోతున్న సమయాల్లో బాబు అయ్యా మరొక్కసారి మీరు మాట్లాడారు ప్రభు. ఇది నీవు నడిపిస్తున్న త్రోవని, మార్గమని, నిజముగా మీరు నడిపిస్తున్న మార్గమని బాబు. అయ్యా ఇరుకులో కూడా నాయనా ఆనాడు యోసేపుకు తోడైన దేవుడవు, ఎర్ర సముద్రపు త్రోవలో కూడా బాబు పాయలు చేసి నడిపించిన దేవుడు అని అయ్యా యోపు నీ వైపే చూసినప్పుడు బాబు సమస్తము కోల్పోయినప్పటికీ అయ్యా అయ్యా తిరిగి రెండంతల దీవెనిచ్చిన దేవుడుగా మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి మాట్లాడావు. నీకు వందనాలు అయ్యా. ఇదిగో మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం నీకు అయ్యా. మా త్రోవలు మా మార్గాలు కాదు కానీ బాబు నిజముగా నీవు నడిపించే త్రోవ వైపు మేము చూస్తూ ముందుకు వెళ్ళడానికి మా విశ్వాస భక్తి ప్రార్థనా జీవితాలు కాపాడుకుంటూ అనుదినము దేవా అయ్యా నీ నడిపింపు కొరకు వేడుకుంటూ ముందుకు సాగటకు సహాయం చేయండి. నువ్వు ఉంటే చాలు బాబు, చాలు నాయనా. సమస్తము చూసుకునేవాడవు నీవు నాయనా. వందనాలు చెల్లించుకుంటున్నాను, ఇంకే వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. కుడి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు, నా సరేయడానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వారంలో జరగనున్న ప్రతి ప్రార్థన కూడికలోనూ బాబు మీరు తోడుగా ఉండండి, సహాయము చేయండి. మీరు మాత్రమే మహిమ, తద్వారా వచ్చే ప్రతి దీవెన మా జీవితాలు మేము అనుభవించి నేను కనపరచుటకు సహాయం చేయండి. నా సరేయడానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. కీర్తనలో, ఆరాధనలో, వాక్య పరిచర్య అంతటిలో మీరు తోడుగా ఉన్నారు. సాయంకాలం జరిగే గొల్లపొంత ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండండి. సమకూర్చండి బిడ్డలందరినీ బాబు. ఈ దినం అనేక మంది రాలేకపోయారు, మాట్లాడండి అయ్యా. సమయం కొద్దిగా ఉందంటున్నావు బాబయ్య, సద్వినియోగం చేసుకుంటే ప్రతి ఒక్కరికి నేర్పించండి. నీ దీవెన నుండి, నీ మార్గము నుండి దేవా అయ్యా అపవాది వేసే ప్రతి బాణము నుంచి బాబు తప్పించుకుంటూ నీ రెక్కల చాటున 121వ కీర్తనలో చెప్పబడినట్లుగా మీరు నడిపిస్తుండగా నీ నడిపింపుకు అప్పగించుకుని ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఇంకే వందనాలు చెల్లించుకుంటున్నాను, ఇంకే గంత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటున్నాను. తోడైండండి, మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రిన దేవుని ప్రేమ, మనందరి విమోచకుడు, ప్రాణప్రియుడు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి, సహాయము, సహవాసం, ఆయన బలమైన సన్నిధి, ప్రత్యేకమైన నడిపింపు ప్రభు రాకడ వరకు, శోధనల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో, శ్రమల మధ్యలో, బలహీనతల మధ్యలో, వ్యాధుల మధ్యలో ప్రభువే తన ఉన్నతమైన కృపను అనుగ్రహించి నడిపించి ఉన్నతమైన ఆశీర్వాదాలలోనికి ప్రవేశపెట్టును గాక. అందరూ చెప్పండి ఆమేన్. యేసు రక్తం జయము, యేసు రక్తం జయం, యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును. ఆమేన్. చప్పట్లు కొట్టేసేను కనబరుస్తున్నాను. జీసస్
ఆమెన్. రైట్.